సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదువు. పన్నెండవ వచనం కలిసి చదువుకుందాం. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడల శోధించువాడు నీ మాటను గ్రహించును కదా, నేను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా, నలుగు వారి పక్షును బట్టి ఆయన ప్రతీకారం చేయును కదా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క ఆత్మ నడిపింపు కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, ఉన్నతమైన వాడా, శాశ్వతమైన ప్రేమతో నన్ను మమ్మను ప్రేమించిన ప్రియ తండ్రి, ప్రాణము పెట్టినంతగా ప్రేమించిన వాడా, మీకు మా హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతా స్తోత్రాలు సమర్పిస్తున్నాం. మరొక ప్రభుదినమందు లేఖనములు ఆధారము చేసుకొని మిమ్మను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకై మీరు చూపిన కృపకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, చదవడిన లేఖనములు జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మ సహాయము చేత మీరు నాతో మాతో మాట్లాడుమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మిన దేవుని పిల్లలను మీ వాక్యము చేత మీరు దర్శించండి, బలపరచండి, ప్రోత్సహించండి. నమ్మని వారిని ఆకర్షించి రక్షణ అనుగ్రహించండి. ఆరాధనలో మిగిలిన పాత్రలో మరికొద్ది మంది చేర్చబడుటకై సహాయము చేయండి. మా ముందున్న ప్రకటనలు జ్ఞాపకం చేసుకొని సహాయము చేయండి. ఈ వారపు కోడికలంతటిలో మీ కృపా సహాయమును మాకు అనుగ్రహించండి. లేఖన భాగములు దాసుని సంఘమును మీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు మనం చదువుకున్నాం. చదవబడిన లేఖన భాగములు వ్యక్తిగతముగా చాలా సందర్భాలలో మనము చదివాం, ధ్యానము చేశాం. దేవుని సేవకులు అందిస్తూ ఉండగా మనం విన్నాం. మరొకసారి మనస్సు కలిగి దేవుని వాక్యాన్ని వినాలని, తెలిసిన సంగతులైన వాక్యమునకు మనస్సు ఉండాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ లేఖన భాగాలలో శ్రమ అనే మాట కనబడుతుంది. శ్రమ అనే మాట, శ్రమదినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడవగదువు. వాక్య భాగాన్ని దయతో గమనించినప్పుడు ఆయన కుమారులుగా కుమార్తెలుగా జ్ఞాని ఆత్మచేత నింపబడి సొలొమోను గారు రాస్తూ ఆయన కుమారులుగా కుమార్తెలుగా శ్రమలు ఉన్నవి అని రాస్తున్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో, భౌతిక జీవితంలో ఆ శ్రమలలో నీవు కృంగిపోయేవాడగా ఉండకూడదు అని వ్రాస్తున్నాడు. చాలా మారులు నీవు నేను కృంగిపోతాం. మన బలహీనమైన సమయములలో మనము ఉండవలసినంత ధైర్యం నీవు నేను ఉండలేము. అందులోకే దేవుని వాక్యం మనకు శ్రమలు వస్తాయి, ఆ శ్రమలలో కృంగిపోకూడదని వాక్యం తెలియచేస్తుంది.
ఉదయకాలం దయతో గమనించాలి. విశ్వసించిన వారితోనే ఈ వాక్య భాగం జ్ఞాపకం చేస్తుంది. ఎలాంటి శ్రమలు వస్తాయి? నేను నా జీవితంలో ప్రభువు కొరకు ఇష్టలుగా బ్రతుకుతూ ఉండగా, యథార్థవంతులుగా బ్రతుకుతూ ఉండగా, సాక్ష్యము కలిగి జీవిస్తూ ఉండగా, ఆయన పిల్లలుగా లేక ఆయన ప్రజలుగా మనకు శ్రమలు ఉన్నాయని భక్తుడు రాస్తూ ఉన్నాడు. ప్రియులరా, మన ఆధ్యాత్మిక జీవితంలో పవిత్రత కలిగి ఉన్నప్పుడు వచ్చే శ్రమలు వేరు. ఆయన కొరకు సాక్షులుగా ఆయన కోసం శ్రమపడుతూ ఉన్నప్పుడు వచ్చే శ్రమలు వేరు. కానీ ఆత్మీయ జీవితంలో బలహీనతలు కలిగి ఆ శ్రమలు వచ్చినప్పుడు అవి నీవుగా నేనుగా పరీక్షించుకొని సరిచేసుకొని సాగిపోవాలి అని మనకు అర్థమవుతుంది. జ్ఞాని ఎలా రాస్తూ ఉన్నాడో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా భౌలోక పరిచర్యలో శ్రమలు ఉన్నాయని రాశాడు. 2 విధములుగా విశ్వాసి శ్రమ గుండా వెళ్ళుతాడు. ఒకటి బయట నుండి వచ్చే శ్రమలు, 2 లోపల నుండి వచ్చే శ్రమలు. మీకు అర్థమై ఉంటుంది. బయట శ్రమలు ఉన్నాయి విశ్వాసికి, లోపల కూడా శ్రమలు ఉన్నాయి. ఈ 2 శ్రమలు మనకెందుకు అనుమతించబడ్డాయో గ్రంథం చాలా స్పష్టముగా తెలియచేస్తూ ఉంది. దేవుని వాక్యములో దయతో దేవుని పిల్లలు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతారు, అది సహజం. నీవుగా నేనుగా మన విశ్వాస జీవితంలో ఎప్పుడు బలహీనమవుతామంటే, అన్నీ సౌఖ్యముగా ఉన్నప్పుడు, అన్నీ క్షేమంగా ఉన్నప్పుడు నీ నా మాటలు, నీ నా సంభాషణ, నేను చేసే తీర్మానాలు తేడా ఉంటాయి. మన నిజ జీవితంలో శ్రమలు అనుమతించబడినప్పుడు మనము ధైర్యము కలిగి ఉండాలని దేవుని వాక్యము తెలియచేస్తుంది. ఈ శ్రమలలో ప్రభు విడనాడుతాడని కాదు, మన అంచుల మట్టుకు వెళ్ళే శ్రమలు కూడా ఉన్నాయి. అనారోగ్యం, ఆర్థిక సమస్య, నిరుద్యోగ సమస్య, ఎకనామిక్ సమస్య, ఆర్థిక సమస్య, ఇలా ఎన్నో విశ్వాస తన జీవితంలో ఎదుర్కోవాలి. కానీ దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు బెదిరింపుతో కూడిన శ్రమలు, ఈ రాజ్య సువార్తలో సత్యమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు, సత్యము కొరకు నిలబడినప్పుడు శ్రమలు. అలాగితే దేవుని మహిమ కోసమై నిన్ను శ్రమకు దేవుడు అప్పగించాడా? అవి ఎందుకు వచ్చాయో నువ్వు కృంగిపోకుండా మన కుటుంబం, మన వ్యక్తిగత జీవితం, మన సేవకత్వం, మన సంఘములో వీటన్నిటిలో కూడా కృంగిపోకూడదు. శ్రమలలో లేవనెత్తువాడు ఉన్నాడు కదా. మందులు పనిచేయవు, నువ్వు కృంగిపోవద్దు. నీ జీవితంలో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలీకృతులు కావడము లేదు. ఆ విషయంలో నువ్వు కృంగిపోవద్దు. ప్రభు విడిచిపెట్టాడని కాదు, ఆయన తప్పకుండా తన ప్రజల ఎడల, తన దేవుని పిల్లల ఎడల ఆయన తగిన కాలమందు ఆ శ్రమలలో ఆయన జ్ఞాపకము చేసుకుంటాడు. ఆయన తన సహాయమును అందిస్తాడు. మన శ్రమలలో మనకు విశ్వాసము చాలా అవసరం. మన విశ్వాస జీవితంలో ఆయన పరీక్షించడానికి శ్రమలు అనుమతిస్తాడు. మన అంతరంగాన్ని పరీక్షించడానికి శ్రమలు ఆయన అనుమతిస్తాడు కదండి. నీ హృదయ కేంద్రములో సత్యము కొరకై ఎలా నిలబడ్డావో వీటన్నిటిని బట్టి ఆయన నిన్ను పరీక్షించే దేవుడుగా ఉన్నాడు.
శ్రమలలో నీవెన్నడూ కూడా ఇక్కడ అంటున్నాడు, చేతకాని వాడవగుదువు, నువ్వు చేతకాని వాడవగుదువు శ్రమదిన కృంగిన ఎడల. ప్రభువా, నీ అనుమతిని బట్టి నేను స్తుతిస్తున్నాను. నీవిది అనుమతించినందుకై, ఈ చేదైన అనుభవాన్ని అనుమతించినందుకై. ఆ అనుభవం మనకు అవసరం. బైబిల్ గ్రంథంలో దయతో ఒక మాట మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. 27వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో వినులాగున కాబట్టి శ్రమలలో బెదరకూడదు. సువార్త పక్షమున వెళుతూ ఉండగా, ప్రభువైన అయిన క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉండగా, సువార్త పక్షమున వచ్చే శ్రమలు యేసే క్రీస్తుని ప్రకటించినందుకై, యేసే దేవుడని ప్రకటించినందుకై, ఆయనను గురించి ప్రకటిస్తూ ఉండగా, ఆయన కొరకు సాక్షిగా ఉండగా, ఆయన కోసం సువార్త పక్షమున ఒక యోధుడుగా పోరాడుతూ ఉండగా బెదిరింపులు ఉన్నవి. విశ్వాసి దేవుని కొరకు బ్రతకాలంటే శ్రమలు ఉన్నాయి. సత్యమును గురించి ప్రకటిస్తే రాళ్ళు వేస్తారు. సత్యమును గురించి మాట్లాడితే ఎవరు ఇష్టపడరు. యథార్థవాది లోకమంతటికి విరోధి అని సామెత. మనం ఎప్పుడైతే సత్యమును గురించి మాట్లాడుతామో, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతామో, అది లోకానికి ఇష్టము లేదు, దేవుని ప్రజలకు ఇష్టము లేదు. అయితే ఫిలిప్పీ సంఘములో సోదరీమణులలో ఒక ఏక మనస్సు లేదు. స్వార్థకు వెళుతున్నారు కానీ ఏం లేదు, ఏక మనస్సు లేదు. ఆయన చెరలో ఉండి లేఖ రాస్తున్నాడు. ఫిలిప్పీలు తన హృదయంలో ఉన్నారు. ఒక ప్రభువు ఖైదీగా ఉన్నాడు. చెరసాలలో ఉండి సువార్త నిమిత్తమై నిజంగా సువార్త ప్రకటించినందుకు శ్రమలు వచ్చాయి పౌలు గారికి. ఫిలిప్పీ సంఘములో ఒక జీవన సంఘము స్థాపించబడాలంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం నుండి ఆయనను కొట్టారు, ఈడ్చారు, ఆయన మీద రాళ్ళు వేశారు, ఆయనను చెరసాలకు తీసుకుని వెళ్ళారు, తన కాళ్ళకు బండలు వేశారు, సంకెళ్ళు. ఈ సువార్త నిమిత్తమై ఆయన కృంగిపోయిన వాడు కాదు, చెరలో ఉండి లేఖ రాశాడు కదండి. 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ప్రియులరా, ఈ లేఖనాలు గమనిస్తే నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. దయతో ఈ మాటలు గమనించాలి. పౌలు ఎక్కడున్నాడు? పౌలు ఎక్కడున్నాడు? ఆ చెరసాలలో ఉన్నాడు. నిజంగా తప్పిదమును బట్టి కాదు, పాపమును బట్టి కాదు, అవిధేయతను బట్టి కాదు, సత్యము కొరకు నిలబడి ప్రకటించినందుకు. ఈరోజు బంధువులైనా స్నేహితులైనా సుఖీలైనా సత్యమును గురించి ప్రకటిస్తే ఇష్టపడము లేదు. ఈ సువార్త నిమిత్తమే పౌలుకు బంధకాలు వచ్చాయి. ఎందుకు? ఆయన చేతులకు సంకెళ్ళు. దేవుని పిల్లలారా గమనించండి, సువార్తను ప్రకటించినందుకు, సత్యమును గురించి మాట్లాడినందుకు. అందుకే అక్కడ ఒక సంఘము ఏర్పడింది.
ఆ శ్రమలో కృంగిపోయి ఉంటే సువార్తలో ఫలం వచ్చేది కాదు. నీ జీవితంలో, నా జీవితంలో కృంగిపోకూడదు. తగిన సమయమందు ఒక ఫ్రూట్ఫుల్, ఒక ఫలమును నీవు చూస్తావు. అందుకే శ్రమలలో ఈ వ్యక్తిగత జీవితంలో కూడా మనకు శ్రమలు వస్తాయి. ఈ విషయాలలో మనము ఎలా ఉండాలో రాస్తున్నాడు. 7వ వచనములో, నా హృదయములో మిమ్మల్ని ఉంచుకున్నాను. ఫిలిప్పీల పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమ. సువార్తలో ఫిలిప్పీ సంఘం పాలివార్. సువార్త పక్షమున పోరాడుతూ ఉండగా శ్రమలు. ఈ భాగాన్ని దేవుని పిల్లలుగా మనం కూడా ఆలోచన చేయాలి. సత్యము కొరకు నిలబడితే, దేవుని కొరకు బ్రతికితే ఏమున్నాయి? ఆ శ్రమలు ఉన్నాయి, ఉపద్రవాలు ఉన్నాయి, అవమానములు ఉన్నాయి, నిందలు ఉన్నవి, కన్నీళ్లు ఉన్నవి, వస్త్రహీనత ఉంది, ఆర్థిక సమస్య ఉంది, అనారోగ్యం ఉంది. ఇవన్నీ క్రీస్తుకు పౌలును దూరము చేయలేదు. చేశాయా? ఆయన శ్రమలలో ప్రభుకు దూరమైన వాడు కాడు. తాత్కాలిక శ్రమలు వచ్చాయి. చెరసాలకు వెళ్ళాడు. ఆయన ఒక ప్రభు ఖైదీగా మారిపోయాడు. ప్రభు ఖైదీగా, ఒక మనుషుని చంపి ఖైదీగా మారిపోవచ్చు. సత్యమును ప్రకటించి దేవుని గురించి మాట్లాడి ఒక ప్రభువు ఖైదీగా మారడం ఎంత గొప్ప భాగ్యం కదా. కృంగిపోని పరిపౌరును మనం చూస్తున్నాం. వాక్య భాగములో చూడండి, మనందరికీ తెలిసిన మాటలే. కొరింథీయులు రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుకుందాం. చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదవండి. 23వ వచనం, వారు క్రీస్తు పరిచారకుల వెరివాని వలె మాటలాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితేనే అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. ఈ వాక్య భాగమంతా 27వ వచనం వరకు ప్రియులారా చదువుతూ ఉండగా, పౌలు తన సేవా జీవితంలో ఆయన శ్రమ పెట్టబడ్డాడు. సువార్త ప్రతినిధిగా ఉన్నందుకే చెరసాల. పాపమును బట్టి కాదు. నీ జీవితంలో, నా జీవితంలో ఒక శ్రమ వస్తే కృంగిపోతున్నాం. వాక్యమును చదవలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధించలేకపోతున్నాం, ఆయన సన్నిధిలో గడపలేకపోతున్నాం, సహోదరులతో సోదరులతో మనం కలిసి మాట్లాడలేకపోతున్నాం అనుకుందాం. పౌలు ఒంటరిగానే చెరలో ఉన్నాడు. క్రీస్తు రాయబారి ఏమయ్యాడు? సంఖ్యలలో ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు గారు. అందుకే 24వ అధ్యాయం సామెతల గ్రంథములో విశ్వాసుని వాక్యం బలపరుస్తుంది. నువ్వు శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు. నువ్వు కృంగిపోతే బలహీనమవుతావు, చేతగాని వాడవైతావు, నిరీక్షణ లేని వాడవైతావు, విశ్వాసం లేని వాడవైతావు అని నొక్కి చెబుతుంది. మనం పొందిన విశ్వాసం అది నిష్ఫలము కాదు. మన నిరీక్షణకు తగిన ఫలము తప్పకుండా ఉంటుంది. ఈ శ్రమలలో ఆ ప్రభు పౌలును విడవలేదు. ఆ శ్రమలలో పరిపౌలు బలపరచబడ్డాడు. ఆకలి, వస్త్రహీనత, ప్రయాణాలలో, నిజంగా నా జీవితంలో, నీ జీవితంలో ఇవి మనము అనుభవించలేదు ప్రియులారా, అవునా కాదా? ఒక శ్రీమంతుడుగా ఉన్న పౌలు, ఒక విద్యావేత్తగా ఉన్న పౌలు, మంచి విద్యావేత్త ఆయన సంపన్నుడు, క్రీస్తు నిమిత్తమై శ్రమ గుండా వెళ్ళాడు. ఈ శ్రమలలో ఆ ప్రభుకు మహిమ తెచ్చిన దాసుడు. అందుకే ఆ ప్రభు ఆయనను
మరచిపోలేదు. చెరసాలలో పౌలు ద్వారా ప్రభు మహిమ పొందాడా లేదా? ఒక వనేశ్వరుని చెరలో ఆయన కన్నాడు. చెరసాలలో ఉన్న, బయట ఉన్న, సంఘములో ఉన్న, కుటుంబాల మధ్యలో ఉన్న, ఎన్ని శ్రమలున్నా ఆయన జీవితం ప్రభువే. చెప్పే నాయను, నీవు ఈ లేఖనాలు సులువుగా బోధించవచ్చు, కానీ ప్రాక్టికల్ లైఫ్, వ్యక్తిగత జీవితంలో శ్రమలు మనం ఫేస్ చేసినప్పుడు ఆ శ్రమల యొక్క పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. అయితే అనుభవించిన పౌలు రాస్తున్నాడు. అంతకు ముందుగానే భూమి మీద సంఘము ఏర్పడక ముందే పరిశుద్ధాత్మతో నింపబడిన జ్ఞానైన సొలొమోను దేవుని ప్రజలకు శ్రమలు ఉన్నాయి అని రాస్తున్నాడు. మన ప్రభువు చెప్పిన మాటలు దీనికి ఎంత సూటబుల్ అవుతున్నాయో చూడండి. యోహాను సువార్త 16:33. మనం ముందుగా ఫిలిప్పీ 1:27 చూశాం. శ్రమలలో బెదరక ఏక మనస్సు కలిగి సువార్త ప్రకటించాలి. 1 చూడండి, యోహాను 16:33. నా యందు మీకు సమాధానము కలుగుటకు లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాటలు చాలాసార్లు మనకు తెలుసు, అవునా కదా? లోకంలో మీకు శ్రమలు, ఆయన శిష్యులుగా ఉన్న మనకు శ్రమలు ఉన్నాయి. అపొస్తలులకు మాత్రమే కాదా లేఖనము వర్తించేది. మీరు, మీ అని చెబుతాడు, అది బహువచనం. సంఘానికి శ్రమలు ఉన్నాయి. ఇవి ఎత్తబడిన తర్వాత జరిగే శ్రమలు కాదు, ఇవి తాత్కాలికమైన శ్రమలు. ఇవి సదాకాలం ఉండే శ్రమలు కాదు. కొంతకాలం ఆర్థిక సమస్య, వస్త్రహీనత, ఆకలి, దప్పిక, అవమానం, నిందలు, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, అవసరమైన విశ్వాసుల ద్వారా కూడా నిందలు వస్తాయి, అవునా కదా? అవి చాలాసార్లు మనం ఫేస్ చేశాం. అయితే ఈ విషయంలో ధైర్యము తెచ్చుకొనుడి అన్నాడు ప్రభు. రెండవ మాట. మొదటి మాట బెదరక. ఎట్లుండాలి? బెదరక. నేను చదవలేనంటే నువ్వు బెదిరిపోతున్నావు, అర్థమైందా? నేను సేవ చేయలేనంటే నువ్వేమనుకుంటున్నావు? బెదురుతున్నావు. దేవుని పిల్లలారా, శ్రమలు ఉన్నాయి, ఉద్యోగస్తులకు ఉన్నాయి, వ్యాపారస్తులకు ఉన్నాయి, సేవకులకు ఉన్నాయి, విశ్వాస గృహాలకు శ్రమలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి. అపస్తులకు కన్నీళ్లు చెరసాలలో, పరిపౌలు కన్నీళ్ళ అనుభవం కదా. చాలే దేవుడు ఎవరు విడిచినా, ఎవరు మాట్లాడకపోయినా, ఎవరు ప్రేమించకపోయినా ఆ ప్రభు పౌలుతో ఉన్నాడు, అపస్తులతో ఉన్నాడు. వారు కలిగి ఉన్న ఒక హోప్, వారి నిరీక్షణ ఉదయకాలం నిరీక్షణ అనుభవం శ్రమలలో అవసరము. శ్రమలు లేని ఇంకా ఎవరైనా కానీ విశ్వాసగా చెప్పుకోవడానికి సాక్ష్యం ఉండదు. చాలామంది మాకు శ్రమలు లేవంటున్నారు. అయితే మీ విశ్వాసం లోతైన అనుభవానికి వాడలేదు. ప్రభువే చెప్పాడు కదా, శ్రమలు ఉన్నాయి కదా. అయితే ఈ లోకంలో మీకు శ్రమలు అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన యందున్నవాడు ఈ శ్రమలలో ధైర్యము కలిగి జయిస్తాడు. శ్రమలలో మనకు జయము కావాలి, అర్థమైందండి? శ్రమలలోనే మనకు జయం. ఒకటి, సువార్త పక్షమున శ్రమలు ఉన్నాయి, అయితే ఫలం ఉంది. 2, శ్రమలలో మన ప్రభు మనం విడవడు. బైబిల్ గ్రంథంలో పౌలు యొక్క నిరీక్షణ చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. 37వ వచనం. 8:37.
ఆయనను మనను ప్రేమించు వాని ద్వారా మరణమైనను జీవమైనను ప్రధానులైనను ఖడ్గమైనను కాబట్టి ప్రభుత్వాలు కానీ ఖడ్గాలు కానీ ఉపద్రవాలు కానీ ఏ అధికారము కానీ క్రీస్తు ప్రేమ నుండి ఈ శ్రమల ద్వారా మమ్మల్ని ఎవరు వేరు చేయలేరు. ఎంత విశ్వాసం! ఈ ఫెయిత్ ఉండాలి. విశ్వాసి శ్రమలలో విశ్వాసం ఉండాలి. అర్థమైందా? విశ్వాసి శ్రమలలో విశ్వాసం. మన విశ్వాసములో శ్రమల గుండా వెళుతున్నప్పుడు మనకు విశ్వాసం ఉండాలి. కాబట్టి వీటన్నిటిలో నుండి కృంగిపోతుండగా లేవనెత్తువాడు ఉన్నాడని వారి యొక్క నిరీక్షణ. అంతే కదా? విడవని ప్రభువు ఉన్నాడు. దయతో ఒక మాట చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం నుండి చదవండి. 7వ వచనం నుండి చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలజేయవాడు ఆయనే. వారి మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. కాబట్టి ఈ శ్రమలలో కృంగిపోకుండా నిరీక్షణ కలిగిన నిన్ను నన్ను లేవనెత్తుడకు సమర్థుడు, నిలబెట్టడకు సమర్థుడు, కూర్చుండబెట్టడకు. అంతే కదా? అన్న అనుభవం ఉదయకాల ఆరాధన విన్నాం. దేవుని పిల్లలారా, ఆయన కృంగిపోయిన వారిని ఆ శ్రమలలో ధైర్యము కలిగి ఒక హన్నావలే ప్రార్థన, ఒక హన్నావలే కన్నీళ్ళ అనుభవం ఆయన లేవనెత్తుతాడు. శ్రమలు లేకపోయి ఉంటే స్తుతించేది కాదు. అంతే కదా? ఆమె సంతతి ద్వారా ప్రభును చూచే అనుభవం. ఆ నిందె ఉంటే ఏం చేసింది? ప్రభు యొద్దకు వెళ్ళడానికి ఆ శ్రమ. పెనిన్నా ద్వారా హన్నా గారికి ఏమొచ్చాయి? బ్రదర్, సిస్టర్, నిందలే కదా. మన తోటి సోదరీల ద్వారానే, మన బంధువుల ద్వారానే దేవుని పిల్లలే ఒకరి మీద ఒకరు నిందలు వేస్తున్నారు, నిందిస్తున్నారు. కుటుంబంలో అనేది స్టార్ట్ అయ్యింది కదండి. ఎక్కడ? ఈనాడు కుటుంబంలో నిందలు, సంఘములో నిందలు, సమాజంలో దేవుని ప్రజలు అనుభవిస్తున్నారు. అదే బైబిల్ గ్రంథం చెబుతుంది. అన్న ఆ శ్రమలలో ప్రభువును చూచింది, లేయా శ్రమలలో ప్రభువును చూచింది. అంతే కదా? అది కాండంలో మనం గమనిస్తాం. ఇవాళ ప్రభువును చూద్దాం. శ్రమలలో సువార్తలో ఫలము బెదరకుండా ఉంటే, శ్రమలలో ధైర్యముగా ఉంటే జయము, శ్రమలలో కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తే నింద నుండి ప్రతిఫలం. అవునా కదా? ఈ అనుభవం మనకు అవసరం. ఈ అనుభవం అవసరం. చెప్పు, నేనుగా మీరుగా శ్రమలు అనుమతించబడినప్పుడు కృంగిపోతే మనం ఏమవుతాం? చేతగాని వారమని బైబిల్ స్పష్టంగా చెప్పింది. అందుకే భక్తులు వారు చంపబడుతున్నా, వారు అనుమతించబడి హతసాక్షులైతున్నా, వారు క్రీస్తు యేసు ద్వారా జయము కొరకే తమ్మును సమర్పించుకున్నారు. ఉదయకాలం మన విశ్వాసము ద్వారా భూమి మీద ఈ శ్రమలలో మనం ఎవరిని సేవిస్తున్నామో రుజువు కావాలి. అందుకే ఈ వాక్య భాగములో శ్రమలలో విడువని ప్రభు, లేవనెత్తే ప్రభు, కూర్చుండబెట్టే ప్రభు ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. అవునా కదా? ఆ యొక్క ఫేత్ ఉండాలి మనకు, ఆ విశ్వాసం, ఆ నమ్మిక. బీ ఫేత్. చాలాసార్లు శ్రమలలో నిరీక్షణ లేకుండా కృంగిపోవడం.
నిరాశపడడం. ఇది విశ్వాసని నొక్కి చెప్పేది ఏంటంటే నువ్వు అలా ఉండొద్దు కదా. నీతో ప్రభువు ఉన్నాడు, నీ ముందు శ్రమలు ఉన్నాయి, నీతో ప్రభువు ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చూడండి, మనకు తెలిసిన మాటలే, క్రొత్తవి కాదుని అనుకోవద్దు. చదువుకుందాం. దేవుని గ్రంథంలో చాలా పర్యాలు ఆ మాటలు మనం చదువుతూ ఉంటాం. క్రొత్త నిబంధన గ్రంథంలోనే దయతో ఒక మాట చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎదుకొచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాం, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. వాక్య భాగం గమనించండి. సువార్త గ్రంథాలలో, లూకా సువార్తలో, మత్తయి సువార్తలో ఈ భాగాలు చూస్తాం. ప్రభువు ఒక మాట చెప్పాడా లేదా? ఏం చెప్పాడు ఆయన? యేసు ప్రభువారు తన శిష్యులతో ఏం చెప్పాడు బ్రదర్ సిస్టర్? కదా ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళుదామని చెప్పాడు. ఆయన ముందుగానే చెప్పాడు, ఇక్కడి నుండి అక్కడికి మనం వెళ్ళాలి. ఈ పాడు లోకము నుండి నిత్యత్వానికి వెళ్ళు వరకు శ్రమలున్నాయి. సముద్రముల లోకములో తుఫాను ఉన్నది, గాలి ఉన్నది, అవునా కదా? ఎన్నో సమస్యలు మన కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, విశ్వాసిగా. అయితే ఇక్కడ గమనించాలి, ధోనిలో ప్రభువు ఉన్నాడు, అయితే ఏం లేదు, విశ్వాసము లేదు. మన మధ్యలో ప్రభువు ఉన్నాడు, ఆయనను కలిగి ఉన్నాము ప్రియులారా. మనము ఈ శ్రమలలో ఆయన మనతోనే ఉన్నాడు. కుటుంబంలో శ్రమలున్నాయి, లేదని చెప్పలేదు. ఉద్యోగంలో శ్రమలున్నాయి, ఒత్తిడులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. దినదినము నా జీవితంలో, నీ జీవితంలో ఆర్థిక క్షోభ ఉన్నది. వీటన్నిటి మధ్య దేవుని వాక్యాన్ని గమనించగా ప్రభువు ఉన్నాడు, కానీ వారు ప్రభువును కాదు చూస్తూ ఉన్నది. పేతురు అనుభవాలు చూస్తాం. వారు గాలిని చూచారు, తుఫానును చూచారు. ఎవరిని చూడలేదు? దేవుని ప్రజలారా, శ్రమలలో విశ్వాసకర్తను యేసు వైపు చూద్దాం. మాటిమాటికి గ్రంథం నిన్ను ఎంత బలపరుస్తుంది, సంఘాన్ని ఆయన వాక్యం బలపరుస్తుంది. ఆయన కుటుంబాలను ఆయన ఎన్నడూ కూడా కృంగిపోయేటట్లుగా చేయడు. మరి ఎందుకు వచ్చింది ఈ గాలి? ఎందుకు వచ్చింది ఈ తుఫాను? కదా, మన విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు, అంతే కదా. కావలస్తే చూడండి, మనందరికీ తెలుసు, యాకోబు రాసిన పత్రిక చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం. త్వరగా మనము దాటి వెళుదాం. 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం, క్షమించండి, 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసులు పరీక్ష ఎరిగి ఈ లేఖన భాగాలు గమనిస్తూ ఉండగా విశ్వాసుకి ఏమున్నాయట? పరీక్షలు ఉన్నవి. మన విశ్వాసానికి పరీక్షలు, మన విశ్వాసానికి ఏమున్నాయి? శ్రమలు ఉన్నవి. ఉన్నాయి లేదా? ఈ లేఖనాలు గమనిస్తూ ఉండగా మీ విశ్వాసమునకు అన్నాడు. ఆ మాట గమనించాలి. మీ విశ్వాసమునకు అన్నాడు. చాలా రమ్యమైన మాట. అక్కడ మీ విశ్వాసమును కలుగు పరీక్ష అన్నాడు.
అక్కడే అన్నాడు, ఎరిగి ఎరిగి అన్న మాట చూస్తున్నాం అక్కడ, ఎరిగి. వెంటనే మళ్ళీ కంటిన్యూ చేస్తూ, మీరు నానా విధమైన శోధనలలో పడినప్పుడు అది మహానందముని ఎంచుకొనుడి. శ్రమలు వస్తే ఎవరైనా ఆనందం అంటారా? చెప్పండి. శ్రమలలో ప్రైజ్ లార్డ్ చెప్పేవారు ఉన్నారా? బ్రదర్ సిస్టర్, నువ్వు కానీ నేను కానీ. అయితే బైబిల్ ఏం చెప్తుంది? చెదిరిపోయినటువంటి ఆ 12 గోత్రముల వారికి యేసుక్రీస్తు సహోదరుడు రాస్తూ, యాకోబు దాసుడు, మీ విశ్వాసానికి ఈ శ్రమలు ఎందుకు వచ్చాయంటే చాలా చక్కగా చెప్పాడు. వి షుడ్ బి పర్ఫెక్ట్. మనం సంపూర్ణం కావడానికే శ్రమలు వచ్చాయి, ఆనందాన్ని పొందడానికే శ్రమలు వచ్చాయి. రిజాయిస్, ఆనందం కదా. ఈ ఆనందం, క్రీస్తులో శ్రమలు ఎందుకు వచ్చాయో తెలుసా? ఆనందము కొరకు. ఆనందం కొరకు. విశ్వాసికి ఏమున్నాయండి? మన యాకోబు ధ్యానాలు విన్నాం పత్రికలో. విశ్వాసికి పరీక్షలు ఉన్నవి. ఈ శ్రమలలో విశ్వాసికి పరీక్షలు వచ్చినప్పుడు 4వ వచనంలో చెప్పాడు, మీరు సంపూర్ణులు కావాలని అన్నాడు. యాకోబు 1:4. ఎందుకు వచ్చాయి మనకు? మొదటిగా పరిపూర్ణ జీవితంలో సువార్త పక్షులు పోరాడుతూ ఉండగా శ్రమలు వచ్చాయి, ఫలము కొరకు, సంఘ స్థాపన కొరకు కదా. రెండవదిగా గమనిస్తూ ఉండగా శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలు ఎందుకు వచ్చాయో మనం విన్నాం. ఆ శ్రమలు ఎందుకు వచ్చాయో విన్నాం. మూడవది గమనిస్తే ఈ విశ్వాసికి ఈ శ్రమలు పరీక్షించడానికి వచ్చాయి. ఇందులో 2 విధాలుగా మనకు గమనించాలి. ఒక మాట చూడండి, ఆదికాండం తెలిసిన మాటే, 22వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం చూడండి త్వరగా. పరిశోధించెను ఎట్లనగా, అబ్రహాము విశ్వాస వీరుడు. మనం ఎరుగుదాం, చెప్పుకోవడానికి సమయం లేదు కానీ 11వ అధ్యాయం అంతలో విశ్వాస వీరుల పట్టికనే వారు విశ్వాసము ద్వారా ఎలా నడిచారో, ఎలా దేవుని యొద్దకు వచ్చారో, ఎలా జయం పొందారో కదా, అవన్నీ కనబడతాయి. 11వ అధ్యాయం అంతా విశ్వాసుల వీరుల పట్టికనే. తప్పిదాన్ని బట్టి కాదు, ఏదో పొరపాటు చేశారని కాదు ఆ శ్రమలో ఉన్నది, అంతే కదా. ఆయన నన్ను నిన్ను పరీక్షించడానికి అనుమతించాడు. అబ్రహాము ఎందుకంటే 12వ అధ్యాయంలో నేను చూపించే దేశానికి వెళ్ళంటే హెబ్రీ 11:8 ప్రకారం విశ్వాసముతో బయలుదేరాడు. 17వ అధ్యాయం ఆదికాండం 22వ వచనంలో సున్నతి చేయమన్నాడు, చెప్పినట్లు చేశాడు కదా. ఇలా ఉండగా భక్తుడైన అబ్రహామును, విశ్వాస వీరుడైన అబ్రహామును దేవుడు ఒక పరీక్ష పెట్టాడు ఆయనకు. నీకు ఒక్కడై ఉన్న కుమారుని, ఇదండి గొప్ప పరీక్ష. ఇప్పుడు నిజంగా పాటలు పాడుతాడా, ప్రసంగము చేస్తాడా, ప్రార్థన చేస్తాడా, బలిపీఠం కడుతాడా, స్తుతులు చెల్లిస్తాడా, ప్రభుకు ఇస్తాడా? అర్థమవుతుంది కదా. ఒక్క మాట కూడా చెప్పలేదు. మనం ఎరుగుదాము. అచంచల విశ్వాసులు, చిత్తము ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే నేను కనిపెట్టి చెబుతానన్నాడు. చెప్పండి. మనమైతే నేను కనిపెట్టాలి కాదు నేను చెప్పలేదు. అబ్రహాము తన దేవుని ఎడల ఉన్న విశ్వాసం మారు మాట చెప్పలేదు. ఒక్కడే కొడుకు కదా, ఎలా నేను దేవునికి ఇవ్వగలను? ఒక డాక్టర్ని ఎలా ఇవ్వగలను? ఒక ప్రొఫెసర్ని ఎలా ఇవ్వగలను? ఇంత డబ్బును ఎలాగో ప్రభుకు ఇవ్వగలను? అవునా కదా. అబ్రహాములో అలాంటి అవిశ్వాసం లేదు. నా కుమారుడు మరణం నుండి లేపగలడు, అది విశ్వాసం. అతడు దేవుని యందు ఉన్నాడు, అట్టి విశ్వాసమును కలిగి ఉన్నాడు. చాలిన దేవుడు తన విశ్వాసమును వ్యర్థం చేయలేదు. అవునా కదా. అలాగే మన విశ్వాసం ఏమున్నాయి? పరీక్షలు ఉన్నవి. ఎందుకు వచ్చాయి ఈ శ్రమలంటే? పరీక్షల కొరకే, విజయం పొందాలని, ప్రభువు కొరకు నిలబడాలని. అబ్రహాము ఓటమి లేదు ప్రియులారా. కావలసిన చూడండి ఎందుకు ఈ విశ్వాస పరీక్షలు పెడతాడు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం
2-3 వచనాలు చూడండి. ద్వితీయోపదేశ కాండం దయతో ఒకసారి చూడండి. నేను నిన్ను శోధించి నీ హృదయంలోను తెలుసుకొనుటకు. వింటున్నారా? నీకెందుకు ఈ పరీక్ష పెట్టాను? ఇశ్రాయేలులు అరణ్యములో ఎందుకు ఆ పరీక్షలు? నిజంగా నేను నిన్ను ఇలాగను ఎందుకు చేశానంటే పరీక్షించడానికి. మన పవిత్రతలో, మన సాక్ష్యములో, మన విశ్వాసములో, ఉజ్జీవ కూడికలలో ఉన్న విశ్వాసం వేరు, దిన జీవితంలో ఉన్న విశ్వాసం వేరు. చెప్పేటప్పుడు అందరూ ఉజ్జీవనే చెప్తారని సేవకులు, మిగతా బైబిల్ టీచర్స్. కానీ అది అనుమతించబడినప్పుడు జీవించడం. అవునా కదా? ఈ భాగంలో 8:2 ఆయన నిన్ను శోధించి నీ హృదయంలోనూ తెలుసుకుంటాడు. నా ఎడల నీవు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావో అందుకే శ్రమ అనుమతించాను. ఇక ఏ విషయంలో అయినా చూడండి, ఎందుకు వచ్చింది శ్రమ, ఎందుకు వచ్చింది ఇబ్బంది, ఎందుకు ఈ విషయం? ఆయన మన భక్తిని, మన పవిత్రతను, మన సాక్ష్యమును, మన విశ్వాసమును ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. 3వ వచనంలో ఏమన్నాడు? పోషించాను కదా. పరీక్షించి ఏం చేశాడు బ్రదర్? 3వ వచనం చదవండి దయతో. 3వ వచనం ద్వితీయోపదేశ కాండం దయతో 8:3 చూడండి. మిమ్మల్ని విడవలేదు కదా, ఆ శ్రమలలో విడిచిపెట్టానా? నేను సహాయము చేయలేదా? బలపరచలేదా? మీతో రాలేదా? మేము నడిపించలేదా? అది మీ అవిధేయతనే, అంతే కదా. ఆయన తెలుసుకొనుటకు పరీక్షిస్తాడు. బ్రదర్, సిస్టర్, మనలను ఆయన పరీక్షిస్తున్నాడు, నన్ను నిన్ను కదా. మన దేవుడు పరీక్షించే దేవుడు కానీ విడిచిపెట్టే దేవుడు కాడు. మీ అంతరంగాన్ని, మీ హృదయాన్ని నేను పరిశీలించాను, తెలుసుకున్నాను. ఆ తర్వాత మన్నాతో, మీరు ఎన్నడూ తినని ఆహారం, మన జీవితాలలో దేవుడు నిజంగా ఎంత అద్భుత రీతిగా సహాయకుడుగా ఉన్నాడు. అవునా కదా? ఒకనాడు పేదరికం నీ జీవితంలో, నా జీవితంలో, ఆయన చాలిన దేవుడు, ఆ మాట ఇచ్చిన దేవుడు పరీక్షిస్తాడు, నడిపిస్తాడు, సహాయము చేస్తాడు. శ్రమలలో ఆయన పరీక్షించే దేవుడుగా ఉన్నాడు. అందుకే కృంగిపోకూడదు. నువ్వు దేవుడు లేనివాడవు కాదు, నీవు నేను దేవుని కలిగి ఉన్న ప్రజలము కదండి. అందులోకే ఆ మాటలు ఈవేళ నీవు నేను గమనించాలి. ఒక మాట చదువుకుందాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి చూడండి. రోమాపత్రిక క్షమించండి 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక. ఈ లేఖనాలు గమనిస్తున్నాయి. ఈ శ్రమ, ఈ పరీక్ష ఎందుకు వచ్చాయంటే మనకు ఓర్పును నేర్పడానికే, సహనాన్ని నేర్పడానికే కదా. అందుకే శ్రమలలో ఓర్పు కలిగి ఉండాలి. ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోగలవా? వెంటనే మన ముఖమంతా ఎలా అవుతుంది చెప్పండి? ఇంకా అయిపోయా. ఎంత విశ్వాసం లేండి, ఇంకా ఎంత బాగా వాక్య బోధకుడైనా, సువార్థికుడైనా, సంఘ పెద్ద అయినా, విశ్వాసులు, ఆరాధకులు ఎవరైనా ఒక మాట అంటే ఇంక అనే వరకు తట్టుకోలేం. నీ వ్యక్తిగతంగా అది ఫేస్ చేసినప్పుడు నీకు అర్థమవుతుంది, అంతే కదా. నేను ఎవరైనా తృణీకరిస్తున్నారు, వారు నీ ఎడల ఇష్టలుగా లేరు, వారు నిన్ను గురించి కాని విషయాలు మాట్లాడుతున్నారు, అట్టి వారి ఎడల నీవు నేను ఓర్చుకోగలమా?
ఈ శ్రమలు ఎందుకు వచ్చాయంటే ప్రభు జీవితంలోనికి తేవడానికి, అంతే కదా. ప్రభు వలె జీవించడానికి, ప్రభు వలె బ్రతకడానికి. తప్పు చేయకుండా తిట్టేవారు ఉన్నారు, సువార్త ప్రకటించిన, పత్రికలు పంచిన, వ్యక్తిగత జీవితాలలో నిందించి అవమానపరిచి కాని మాట్లాడిన వారు ఉన్నారు. ప్రభునే నిందిస్తూ ఉండగా ఆయన మౌనిగా ఉన్నాడు, ఆయన మాట్లాడలేదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయములో అందుకే ఆయన ముందు ఆనందాన్ని అనుభవించాడు. అందుకే ఇప్పుడేం రాశాడు? ఈ శ్రమలు ఎందుకు అనుమతించబడ్డాయట? మహా ఆనందము కొరకు. 1 పేతురు 1వ అధ్యాయం 6-7 వచనాలు అవేనండి. మీ అమూల్యమైన విశ్వాసం అయితే ఆ శ్రమలు ప్రభువును కలుసుకున్నప్పుడు మెప్పు కొరకు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? అంతవరకు తట్టుకోవాలి. రివార్డ్స్ కావాలంటే ఏమున్నాయి బ్రదర్? మనం బహుమానాలు కావాలని ఇష్టపడతాం, కానీ నువ్వు నేను శ్రమలు అంటే ఇష్టపడవు. పేతురు అంతే కదా. మేము ఇవన్నీ విడిచిపెట్టి వచ్చాం, మాకేం కలుగుతుంది అంటే రివార్డ్స్ మీద ఉన్న దృష్టి, బహుమానం మీద ఉన్న మనసు శ్రమ పడడానికి ఇష్టపడడం లేదండి. శ్రమపడిన వారికి బహుమానములు ఉన్నవి, శ్రమపడిన వారికి స్వాగతం ఉన్నది. క్రీస్తు కొరకు, క్రీస్తు కొరకు. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట చదువుకుందాం. నేను నాకున్న టైంలో ముగింపు చేస్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం తెలిసిన మాట చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం తెలిసిన మాట చదువుకుందాం. తీసిన సహోదరులు చదవండి. ప్రియులారా, చివరి వచనము దాకా గమనిస్తే అక్కడ మనకు కొన్ని ఎలాంటి శ్రమలు వస్తాయని ఈ మాట మనకు తెలియజేస్తుంది బ్రదర్. మన కుటుంబాలలో కొన్ని మారులు ఇలాంటి శ్రమలు కూడా ఎదుర్కోవాలి కదా. యోబు నిజముగా తన నిజ జీవితములో నాకు నీకు ఇలా కలగలేదు, కానీ యోబు నష్టము కలిగించే శ్రమ గుండా వెళ్ళాడు, నష్టపోయాడు. నష్టపోయాడా లేదా? భక్తి కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు 1వ అధ్యాయములో న్యాయవంతుడు, యథార్థవంతుడు, అసలు ఊజు దేశములో ఆయన ధనికుడు, దేవుని కొరకు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండగా శ్రమలు అనుమతించబడ్డాయి. అపవాది సవాలు వేశాడు. ఒకసారి నువ్వు అనుమతి ఇవ్వు కదా. నువ్వు అనుమతిస్తే అతడు యథార్థంగా ఉంటాడో లేదో విన్న విషయాలు కావచ్చు. మన కుటుంబాలలో ప్రభువు కొరకు జీవిస్తూ ఉండగా కొన్నిసార్లు నష్టపోయే పరిస్థితులు కూడా ఉన్నవి. ఆ నష్టాన్ని యోబు ఎన్నడూ కూడా కృంగిపోయిన మాటలు మాట్లాడలేదు. 21వ వచనం ఏం చెప్పాడు బ్రదర్? చూడండి, 21వ వచనం, 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి నిజంగా ఎంత ప్రభువును శ్రమలలో స్తుతిస్తున్నాడు. తన కుటుంబంలో సమస్తమును కోల్పోయాడు. పిల్లలను పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు కదా. ఈ శ్రమలన్నిటిలో కూడా యోబు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదండి. మనకు చిన్నది సక్సెస్ కాకపోతే నేను ఏమంటాం? ఆ రోజంతా బేజారుగా ఉంటామా లేదా? ఏమీ లేనివాడుగా చేయబడ్డాడు, ధనవంతుడు పేదవాడుగా చేయబడ్డాడు. ఏం బ్రదర్? నీ ఒకనాటి ధనము ప్రభు అనుకుంటే అది లేకుండా చేయగలడు అని బైబిల్ చెప్తుంది. కానీ యోబు జీవితం అనుమతించబడినది ఆయన విశ్వాస పరిమాణమును
పరలోకమందున దేవుడు అపవాది ఎదుట సవాలు వేశాడు. నా భక్తుడు అలాంటి వాడు కాడు. అనారోగ్యం, ఆర్థిక సమస్య, దగ్గరున్న వారందరూ ఇప్పుడు ఏమయ్యారు? యోబుకు తెలుసు కదా. వాస్తవంగా అన్నీ ఉంటే అందరూ దగ్గర అవుతారు, అందరూ ప్రేమిస్తారు, అందరూ కావాలంటారు. దూరమైన మా బంధువుని చెప్తారండి, చెప్తారా లేదా? ఏమీ లేని వారిని బంధువైనా కానీ దగ్గరికి రానియరు. యోబు జీవితంలో ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు. కృంగిపోని యోబు స్తుతిస్తున్నాడు. మన జీవితంలో ప్రియులారా, రక్షింపబడినప్పుడే శ్రమలు దేవుడు అనుమతి ఇచ్చాడు. శిష్యులుగా చేయబడినప్పుడే శ్రమలు ఉన్నాయని చెప్పాడు, అవునా కదా? అయితే ప్రభు మాటలు అర్థం చేసుకున్నప్పుడు ఇవి విడవడానికి వచ్చిన శ్రమలు కాదు. యోబు జీవితంలో మనం ఎరుగుదాం, దైవత్వంలో మారిపోయాడు. యోబు జీవితంలో ఒక దైవత్వంలో మారిపోయాడు. శ్రమలలో యోబును దేవుడు పరీక్షించాడు, కానీ విడిచి పెట్టలేదు. ఆ మాటలు దయతో మనం గమనించాలి. మనకేమర్థమవుతుంది? ఇప్పుడు సంఘములో, కుటుంబములో చాలాసార్లు ప్రభు కొరకు జీవిస్తుండగా ఇలాంటి శ్రమలు మనం ఎదుర్కోవలసి ఉన్నది. మరొక మాట చదువుకుందాం. 71వ కీర్తన 20వ చరణం చూడండి. 71వ కీర్తన 20వ చరణం. 71వ కీర్తన 20వ చరణం. ప్రియులారా, అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్మును బ్రతికించేదవు. చాలా గొప్ప మాట. ఈ మాట చదువుకున్నప్పుడు ఎంతో ఆదరణ కలుగుతుంది. ఒకవేళ మన అవిధేయతను బట్టి ప్రభు కొన్నిసార్లు గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. ఇశ్రాయేలు బలహీనులై ఉండగా, అవిధేయులై ఉండగా వారిని దేవుడు శ్రమ పెట్టింది వాస్తవమే. కానీ భక్తుని యొక్క అనుభవం చూడండి, చాలా శ్రేష్ఠ అనుభవం. అనేక కఠిన బాధలు మా కలుగ చేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలముల నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తేదవు. రమ్యమైన మాట. ఇట్టి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. కుటుంబములో, సంఘములో అలాంటి పరిస్థితులు మనకు కలిగినప్పుడు దేవుని వాక్యము నన్ను నేను బలపరిచేది ఏంటంటే, మరలా ఆయన జీవింపచేస్తాడు, మరలా ఆయన లేవనెత్తుతాడు. నష్టపోయానని కృంగిపోవద్దు, అనుకున్నది ఇక జరగడం లేదని నువ్వు కృంగిపోవద్దు, నిరాశ గుండా వెళ్ళొద్దు. ఇలా ప్రార్థన చేద్దాం. బాధ నుండి తప్పించువాడా, నిన్ను స్తుతిస్తున్నాను. ఇది అనుమతించావయ్యా, నువ్వు సహాయము చేయగలవు. నీ పరీక్షలో నేను నిలబడినట్లుగా, నీ ఎదుట నేను నిలబడినట్లుగా నాకు చాలిన విశ్వాసమును దయచేయి. కొంతకాలం నా జీవితంలో నిరుత్సాహ స్థితిలో ఉన్నాను. నాకున్న పరిస్థితులను బట్టి నీ సమయం కొరకై నేను ఎదురు చూస్తున్నాను ప్రభువా. ఆరోగ్యము లేదా? అనారోగ్య స్థితిలో ఉన్నావా? ఆర్థిక స్థితిలో ఉన్నావా? నిన్ను ఎవరు అర్థం చేసుకోలేదా? నిన్ను అనేకులు నిందిస్తున్నారా? అయితే చాలు, నా ప్రభు యొద్దకు వెళ్ళి బాధల నుండి తప్పించే దేవుడు, శ్రమల నుండి విడిపించడానికి సరిపోయిన దేవుడు. ఈ విశ్వాసం శ్రమలలో మనకు అవసరం. నీ జీవితాన్ని హెచ్చించగలడు, నిన్ను బలపరచగలడు, నిన్ను స్థిరపరచగలడు. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలని ఈ వాక్యం నన్ను ఎంతగానో ప్రోత్సహించింది. అయ్యా, ఈ బాధలు తట్టుకునే విశ్వాసము నాకు దయచేయి. ఎవరైనా ఎగతాళి చేస్తుంటే ఓర్చుకునే హృదయాన్ని నాకు ఇవ్వు.
నీవు పరీక్షించే దేవుడవయ్యా, నువ్వు మేలు చేసే దేవుడవయ్యా, నువ్వు సహాయం చేసే దేవుడవయ్యా, నన్ను నా కుటుంబాన్ని మరలా నువ్వు జ్ఞాపకం చేసుకొనము. ఎందుకంటే ఏం చెప్పలేమండి. ప్రభును ప్రశ్నించడానికి మనం ఎవరము? ఆయనను ప్రశ్నించడానికి ఆయన నిలబడగలమా నీవు నేను? ఈ అనుభవానికి వద్దాం. చూడండి, మరొక మాట చదువుకుందాం నాకున్న టైంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, తెలిసిన మాటలే. మత్తయి 5:11. మత్తయి సువార్త 5వ అధ్యాయం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి, ఇలాంటివి కూడా కొన్నిసార్లు అనుభవించాల్సి వస్తుందండి. దేవుడు తన శిష్యులతో చెబుతున్నాడు కొండ మీద ప్రసంగం చేస్తూ, నా నిమిత్తమై మీరు హింస గుండా వెళుతారు, మిమ్మల్ని హింసిస్తారు, మీకు నిందలు వేస్తారు. మీరు నిందింపబడుతున్నప్పుడు, హింసింపబడుతున్నప్పుడు, నిందలు వేసేవారుండగా మనం ఎలా ఉండాలో చెబుతున్నాడు. ఒక భక్తుడు చూడండి ఈ అనుభవంలో ఎలా ఉన్నాడో. మనందరూ తెలిసిన మాటే. ఒక మాట చదువుకుందాం. తిమోతి రాసిన పత్రికలోనే, రెండవ పత్రికలో, తిమోతి రాసిన 2వ పత్రికలో దయతో 3వ అధ్యాయం 11వ వచనం, 3:11. అంతియొకయ, ఇకోనియా, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి, అట్టి హింసలను సహించితివి. అలాగే చదవండి. సద్భక్తితో బ్రతుకు వారికి హింసలు ఎందుకు వస్తున్నాయి? అవమానములు ఎందుకు వస్తున్నాయి? నిందలు ఎందుకు వస్తున్నాయి? శ్రమలు క్రీస్తు పనివారికి ఆయన కొరకు సాక్షులుగా ఉండగా అవి ఎందుకు అనుమతించబడ్డాయో, ఆ నిందలు ఎందుకు వస్తున్నాయో గ్రంథము చాలా స్పష్టంగా చెబుతుంది. ఈ నిందలలో మీరు సహించిన వారైతే ఏమొస్తుందట? ఈ శ్రమలలో, నిందలలో మీరు సహించిన వారైతే, చూడండి, నా మాటలు కాదు, బైబిల్ గ్రంథమే చెబుతుంది. తిమోతి పత్రికలోనే దయతో ఒక మాట మనము చదువుకుందాం. తిమోతి రాసిన పత్రికలో చాలా చక్కగా పరిపౌలు రాశాడు. 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, 2:12. సహించిన వారమైతే, ఎంత గొప్ప భాగ్యం! ఈ శ్రమలలో నువ్వు చేతగాని వాడగా ఉండొద్దు, కృంగిపోవద్దు. నువ్వు సహించిన వాడవైతే ఆయనతో ఏలుదువు. చాలా గొప్ప మాట. భక్తిగా జీవించాలంటే, పవిత్రులుగా జీవించాలంటే, సాక్ష్యం కలిగి జీవించాలంటే, ప్రభువు కొరకు బ్రతుకుతూ ఉండగా హింసలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, అవమానములు ఉన్నాయి. సద్భక్తితో జీవిస్తండి. ఈ జీవితం మనకు అవసరం. ఒక పరిపౌలు మనలాంటి మనుష్యుడు, తిమోతి యవనుడు, సహించాడు. శ్రమలలో, హింసలలో తట్టుకొన్నాడు. భక్తి గల వారి మీద రాళ్ళు వేస్తారు. వాస్తవంగా జీవించాలనుకున్నప్పుడు, వాస్తవాల కొరగా బ్రతుకుతున్నప్పుడు, సత్యం కొరగా బ్రతుకుతున్నప్పుడు నిందలు వేస్తారు, అవమానపరుస్తారు. అయితే బైబిల్ చెప్తుంది, ఇలాంటి వారు పొందే ప్రతిఫలం ఏమనగా, మీ శ్రమల ద్వారా మీరు సహించిన వారైతే మీరు ఆయనతో ఏలుదురు. చాలా గొప్ప భాగ్యం. అందుకు శ్రమలలో మనము తట్టుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు ఓర్చుకోవాలి. నేను 2-3 మాటలు చెప్పి ఒక అలా చూపించి ముగిస్తాను. యోబు గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. అలాగే 9వ వచనం.
అపవాది చెబుతున్నాడు, అతని శ్రమలు ఒకసారి అతని దేహమును నువ్వు అనుమతించు. నిజంగా భక్తుడైన యోబును గురించి దేవుని సాక్ష్యం, భక్తుడైన యోబును గురించి అపవాది సాక్ష్యం, భార్య కూడా సాక్ష్యం ఇస్తుంది. ఇక నువ్వు ఎంతకాలం యథార్థను వదలకుండా ఉంటావు? ఇన్ని శ్రమలు వచ్చాయి, అనారోగ్యం ఉన్నది, వీటన్నిటిని బట్టి ఇంకా యథార్థత వదలవా? ప్రియులారా, యోబు ఈ శ్రమలలో సహనము కలిగి ఉన్నాడు. వాస్తవంగా శ్రమల ద్వారా అపవాది డైవర్ట్ చేయాలనుకుంటున్నాడు, అవునా కదా? మనకు వచ్చే పరిస్థితులు అర్థం చేసుకుందాం. కొన్నిసార్లు ఎంత కష్టపడినా డబ్బులు అనుకూలంగా ఉండకపోవచ్చు, అనుకున్నది త్వరగా జరగకపోవచ్చు. దానికే కృంగిపోవడం, లేని మాటలు మాట్లాడుకోవడం, కస్టర్ అడ్వైజర్. అపవాది సరిగాని సలహా ఇస్తాడు. అపవాది ఏమన్నాడు? అతని ఇంటి చుట్టూ కంచె ఉంది కాబట్టి, భద్రత ఉంది కాబట్టి, నీ ప్రొటెక్షన్ బట్టి ఆరాధన చేస్తాడు, అంతే కదా? ఆనందముతో పాటలు పాడుతాడు, ఆనందముతో ఆరాధిస్తాడు, ప్రార్థన చేస్తాడు, పరిచర్య చేస్తాడు, పరిగెత్తి సువార్త ప్రకటిస్తాడు. శ్రమ అనుమతించు. మనకు ఇలాంటి శ్రమలు, ఇలాంటి పరీక్షలు నాకు నీకు రాలేదండి. కొన్ని వచ్చాయి. మనం ఎంత సహించగలమో అంతే శ్రమ ప్రభు ఇచ్చాడు, అంతే కదా? యోబు శ్రమ నీకు నాకు ఇవ్వలేదు, పౌలు శ్రమ నీకు నాకు ఇవ్వలేదు. మన శ్రమలు వేరు, నీ శ్రమలు వేరు. కూడి ఉన్న మనము ఎంత తట్టుకోగలమో ఆ శ్రమలే ఆయన అనుమతిస్తాడు. అయితే ప్రియులారా, ముగ్గురు చెబుతున్నారు శ్రమలలో యథార్థత వదలని యోబు, అవునా కదా? నా సేవకుడు యోబును చూచావా? 1వ అధ్యాయములో అతడు ఎంత యథార్థవంతుడో. కానీ అపవాది ఇస్తున్నటువంటి దేవునితోనే చెబుతుంది కదా. అపవాదినంత చిన్న అంచనా వేయద్దు. వెళ్ళిపోతే వెళ్ళిపోయేవాడు కాదు. నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు బలహీనమైన మాట్లాడితే అతడు వలలోకి పిలుస్తాడు, నీకు నూకలు చల్లుతాడు, నీకు ఆపరిస్తాడు, నేను పడగొడతాడు, అంతే కదా? ఈ విషయంలో యోబు 2వ అధ్యాయం 5వ వచనంలో 9వ వచనంలో, అమ్మా దేవుడు మేలు చేస్తే మనం స్తుతిస్తాము కదా అన్నట్టుగా, అంతే కదా? ఆయన మనకు మేలు చేయలేదా? సహాయము చేయలేదా? నడిపించలేదా? ఆధిక్యత ఇవ్వలేదా? ఉన్నత స్థానంలో పెట్టలేదా? ఎన్ని మార్లు మన కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు? ఎందుకు ఇంత బలహీనంగా మాట్లాడుతున్నావు? మూర్ఖురాలా అనలేదు. మూర్ఖురాలు మాటలాడినట్టు భార్యతో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడేది నేర్చుకో. భర్త భార్య మీ సంభాషణ మంచిగా ఉండాలి. యజమానిని పిలిచేటప్పుడు రా ఈ అనొద్దు. ఆయన హెడ్ ఆఫ్ ద మాస్టర్. మత్తయి సువార్త కీలక సూత్రం ఏంటంటే 2వ అధ్యాయంలో రాజు అంటే శిరస్సు, హెడ్ ఆఫ్ ద మాస్టర్. ఆయన పాలకుడు. నిన్ను పాలించేవాని ఎదుట నువ్వు ఎలా మాట్లాడుతున్నావు కదా? శిరస్సుకు తగినట్టుగా నీవు ఉండాలి కదా, ఉండాలా లేదా? నీకు కూడా యోబు తన యొక్క శిరస్సును, తన నాయకత్వాన్ని, తన అధికారాన్ని దుర్వినియోగం చేయలేదండి. చేశాడా? మూర్ఖురాలుగా మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. కానీ నీవు మూర్ఖురాలు, చచ్చిపో, నన్ను చచ్చిపో అంటావా? ఇప్పుడు ఏమంటున్నారు? నేను చచ్చిపోతాను, నువ్వు చచ్చిపో. భార్యాభర్తలు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? కొట్లాడుకోవడం ఇట్లా. నువ్వు చచ్చిపో, నన్ను చచ్చిపో అంటావా? వంట చేస్తే నేనే కదా, బట్టలు ఉతికే నేనే కదా. సోదరీల పని ఎక్కువ ఉంది, యజమాని పాత్ర కూడా ఉంది, అంతే కదా. కాబట్టి ఎలాగైనా ఈ శ్రమ ద్వారా భార్య నుండి దేవునికి దూరం చేయాలని అపవాది ప్లాను. గమనించారా? చూడండి యోబు ఎంత చక్కగా నిలబడ్డాడు. యాకోబు రాసిన పత్రిక, ఒక 5 నిమిషాలు లేట్ అయింది, దయతో చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయములో
ఒక మాట మనము చదువుకుందాం. 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి, ఆయనెంతో జాలియు. ప్రియులారా, ఈ మాటలు గమనించండి. ఇష్టపడి శ్రమపడుతున్న యోబు దేవుని కొరకు అనుకుందాం. శ్రమలలో కూడా ఇష్టపడాలి. వింటున్నారా? పెళ్ళిలో పాస్టర్ గారు ఏం ప్రమాణం చేస్తాడు? సేవకుడు కలిమిలో లేమిలో అంటే, కష్టంలో దుఃఖములు అంటే ఇద్దరు చేపిస్తాడు కదా. శ్రమలలో కూడా పాటుపడు వ్యవసాయకుడుగా ఉండాలి. అప్పుడే ఫలము, అప్పుడే పంట. యోబు సహనము మీరు ఎరుగుదురా. చచ్చిపో అంటే, యథార్థను వదులుకో అంటే సహనము కలిగి ఉన్నాడు భార్య ఎదుట. కుటుంబాలు అర్థం చేసుకోకుండా భార్య భర్తలు ఏమవుతున్నారు? దేవుడు వద్దన్నది చేస్తున్నారు. వేరైపోండి అంటారు. ఎంత ఈజీ అండి కదా. మత్తయి 19:6 దేవుడు జతపరిచిన వారు నరులు వేరు చేయకూడదంటే, నీ భార్యను నిష్ఠూర పెట్టొద్దంటే ఈయన రోజు నిష్ఠూర పెట్టడమే. నీ భర్తను శారావల యజమాని అని పిలవమంటే ఎలా చేస్తున్నావు? కానీ చూడండి, ఆమె బలహీనురాలని ఇష్టవచ్చుడు యోబు ప్రవర్తించలేదు. నాయకత్వానికి సరైన వాడుగా సహనము కలిగిన యోబు, మాదిరి కలిగిన యోబు, కనిపెట్టుకున్న యోబు, సహించుకున్న యోబు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇంకా కొంచెం మాట్లాడలేండి. ఆయన కూడా మాట్లాడలేదా? ఒకరు పెళ్ళి అయిన తర్వాత రిజిస్టర్, ఏం తమ్ముడు ప్రేమ్ కుమార్, మేరీ రోజు ఎట్లుంది మీ ఫ్యామిలీ యవనస్తులంటే, పరమగీతం అంకుల్. ఏమంట? పరమగీతం. మరి 6 నెలలైన తర్వాత, ఏమయ్యా ఎట్లుంది మీ ఫ్యామిలీ లైఫ్ అంటే, విలాపవాక్యములు అంకుల్. వింటున్నారా? మీకు అర్థమైన విలాపవాక్యములు అంటే? సో ఇంకా శ్లోకమే, దుఃఖమే. 1 ఇయర్ తర్వాత, ఎట్లుంది బాబు అమ్మాయి, ఎట్లుంది? ప్రసంగి అంకుల్. పెళ్లి చేసుకుని వేస్ట్ అంకుల్. అర్థం ఇదే అని విశ్వాస జీవితం. బాగున్నప్పుడు పరమగీతం, ప్రేమ అంటావు, సంతోషం అంటావు, ఆనందం అంటావు. అది కాదు ఫ్యామిలీ లైఫ్, అది కాదు విశ్వాసి. శ్రమలలో కదా, శ్రమలలో చెప్పడానికి టైం లేదు, కానీ జాగ్రత్తగా ఉందాం. నవ్వుకున్నట్టుంది కానీ అది నీ జీవితంలో అనుమతించొద్దు. ఎల్లప్పుడూ ప్రియురాల్లాగానే ఉండండి. అయితే యోబు భార్య ప్రియురాలుగా కొంచెం అపవాది చొరవ తీసుకున్నాడు. చచ్చిపో అంటుంది. కుటుంబాలలో శ్రమలలో సహనము అవసరం కదండి. భార్యాభర్తల జీవితాలలో సహనము ఉంటే పరిగెత్తుతాం, విజయాన్ని పొందుతాం. కాన్సెప్ట్లో మన గోల్ సక్సెస్ అవుతుంది. ఈ విషయాలలో మీరు గమనించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. యోబు గ్రంథములో ఇంకా అంటున్నాడు 42వ అధ్యాయంలో, ఇంకా నేను ఎప్పుడు నుండి ఒక్క మాట కూడా, ఏం బ్రదర్ ఎందుకు మాట్లాడుతున్నావు అని దేవుడు క్లాస్ తీసుకున్నాడు యోబును. వారు ఎలా మాట్లాడుతారు? నీ సంగతి ఏంటి? నువ్వు భక్తి కలిగిన వాడవు కదా, ప్రార్థనాపరుడవు కదా, నువ్వు యథార్థవంతుడు కదా, నువ్వెందుకు వీక్ అయిపోతున్నావు? సుడిగాలిలో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతుండగా యోబు జాగ్రత్త పడ్డాడు. శ్రమలు ఉన్నప్పుడు యోబును నిందించిన వారు ఇక జాగ్రత్త పడ్డాడు. యోబుకు శ్రమలు ఎందుకు వచ్చాయో కదా. అందుకే మన ముందు ఉన్న పరిస్థితులు లోకానికి అర్థం కాదు, బంధువులకు అర్థం కాదు, స్నేహితులకు అర్థం కాదు. నువ్వు బలహీనుడు కావద్దు. అలాగైతే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 20-22 మనకు మాదిరిగా ఆయన శ్రమ వదిలి వెళ్ళాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్పిదము చేయకుండానే నిందింపబడ్డాడు, తప్పిదము చేయకుండా అవమానపరచబడ్డాడు.
పవిత్రుడైన ప్రభువైన యేసుక్రీస్తును నిందలు వేశారు, సిలువకు అప్పగించారు, మౌనిగా ఉండిపోయాడు. ఆయన మన కోసమై ఆయన అడుగుజాలు వదిలిపెట్టాడు, ఆయన మాదిరి వదిలిపెట్టాడు. ఆయన శ్రమానుభవం నాకు నీకు అవసరం. ఇట్టి అనుభవాన్ని కలిగి సాగిపోదాం. ఈ కుడిగలో ప్రభు నమ్మని వారుంటే ప్రభు యొద్దకు రండి. ప్రభు మీ పాపాలు క్షమిస్తాడు, మీ ఆత్మకు శాంతిస్తాడు, ఉచితముగా మీకు రక్షణ ఇస్తాడు, ఈ తాత్కాలిక శ్రమల నుండి విడిపిస్తాడు, నిత్య మహిమకు తీసుకెళ్తాడు. 1 పేతురు 5:10 ప్రకారం. రోమా 8:17 ఇక ఎన్నదగిన శ్రమలు, తాత్కాలిక శ్రమలు ఇక ఉండవు పరలోకములో. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, వస్త్రహీనత లేదు, అవమానాలు లేవు, నిందలు లేవు, కన్నీరు లేదు, కొట్టాటలు లేవు, ఈర్ష్యలు లేవు, ఆర్థిక సమస్య లేదు, అనారోగ్యాలు లేవు. అదే పరలోకం. నిత్యమును దేవునితో ఉండొచ్చు. మరి ఆశ కలిగిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ప్రభు మిమ్మల్ని దర్శించి మీ పాపాలు క్షమించి ఆత్మకు శాంతిస్తాడు. నమ్మిన మనం ఇప్పుడు విన్నాము కదా, ఎందుకు ఈ శ్రమలు వచ్చాయి? ఈ శ్రమలు మనము ఫలము పొందడానికే, దైవత్వంలో మార్చబడడానికే, ఆయనతో ఏలడానికే కదా, రెండంతలుగా దీవించబడడానికే. ఇవన్నీ మనము ధ్యానం చేసుకొని సాగిపోవటకై పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ సహాయాన్ని నాకు నీకు దయచేయును. దేవుడు ఈ సందేశం మన కొరకై దీవించును. విత్తబడిన వాక్యం మన హృదయాలలో ప్రభు కార్యం చేయటకై ప్రేరేపింపబడిన వారు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలైనా. ఇంతవరకు మమ్మల్ని బలపరిచి మీ దాసుని వాడుకొని మాకు అందించిన వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు. నాయన తండ్రి, అపోస్తలుడైన పౌలు జీవితంలో ఇదిగో తండ్రి శ్రమలు ఎందుకు సంభవించాయో మీరు మాకు తెలియజేశారు. మీకు స్తోత్రాలు. మేము కూడా ఇదిగో తండ్రి శ్రమల యందు నాయన తండ్రి ధైర్యం విడవక ప్రభువైన యేసుక్రీస్తును చూస్తూ ఇదిగో తండ్రి విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచూ సాగి వెళ్ళటకు సాయం చేయండి. శ్రమలలో ఇదిగో తండ్రి మేము విశ్వాసము, పరీక్ష, ఓర్పు నా తండ్రి మేము నిరీక్షణ కలుగజేస్తాయని ఎరిగి ఇదిగో తండ్రి శ్రమల యందును మేము ఆనందించడానికి సాయం చేయండి. అలాగే నా తండ్రి మేము తిమోతి వలె ధైర్యంగా వెళ్ళటకు సాయం చేయండి. నా తండ్రి యోబు వలె నా తండ్రి మేము ప్రతి విషయమై ఇదిగో తండ్రి ఏ మారు మాట మాట్లాడకుండా మీరు అనుసరించే నా తండ్రి మీరు చేసే ప్రతి పనిలో ఇదిగో తండ్రి మేము ధైర్యముగా, నమ్మకముగా జీవించుటకు మీ కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారికి ఈ లోకంలో హింస కలుగుతుందని ఎంచి నా తండ్రి మేము ఆ హింసల్లో కూడా నా తండ్రి చక్కగా జీవించుటకు సాయం చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు ఇదిగో తండ్రి మమ్మల్ని ప్రేమించి అత్యధికమైన విజయం నా తండ్రి ప్రేమ ఎలా పొందాడో ఈ లోకంలో ఇదిగో తండ్రి ఖడ్గమైనను, కరువైనను, ప్రభుత్వమైనను ఇదిగో తండ్రి ఏదైనాను, ఎత్తైనను మరి లోతైనను నా తండ్రి మీ ప్రేమ నుండి ఎడబాప నేరవని మేము ఎరిగి ఇదిగో తండ్రి ఇంకా అంతకంతా మేము సాగి వెళ్ళటకు సాయం చేయమని మీ దాసుని బలపరిచి అందించిన వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. రాని వారిని త్వరపెట్టి నడిపించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క మా వినపనులన్నింటినీ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించండి వేడుకొచ్చున్నాం తండ్రి.